ఇక గత వారం బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పేలుడు సంభవించడానికి కారణమైన ఒక వ్యక్తి సుమారు 9 నిమిషాల పాటు క్యాఫ్లో ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో తేలింది. బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడు సన్ గ్లాసెస్, మాస్క్, బేస్బాల్ టోపీతో బస్టాండ్ నుంచి రామేశ్వరం కేఫ్ వైపు నడిచినట్లుగా దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే శుక్రవారం ఉదయం 11:34 బెంగళూరులోని బ్రూన్ఫీల్డ్ కేఫ్లోకి ప్రవేశించిన అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా కనిపించాడు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే బెంగళూరు రామేశ్వరం కేఫ్ వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఏదైతే ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్న క్రమంలోనే ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కృష్ణ చెప్పండి. లాస్ట్ వీక్లో జరిగిన బెంగళూరులో ఈ ఘటనపైన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు తీవ్రవంతం చేశారు కదా, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఏదైతే ఈ బెంగళూరు రామేశ్వరం కేఫ్ వ్యవహారానికి సంబంధించి జరిగిన పేలుడులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఒక అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అటు టెక్నికల్ అధికారుల సపోర్ట్ తోటి ఒక అనుమానితుడి ఊహా చిత్రాన్ని, అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ అని కూడా పోలీసులు బహిర్గతం చేయడం జరిగింది. ఎవరైనా కనుక ఆ వ్యక్తి వివరాలు తెలిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా వారికి 10 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. అయితే బిఎంటీసీ బస్సులో ఒక వ్యక్తి మాస్క్ ధరించి అచ్చం అతని తరహాలోనే పోలిన వ్యక్తి ప్రయాణిస్తున్న క్రమంలో పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అటు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులు కూడా ఉట్టిన అక్కడికి వెళ్లి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. అతను పేలుళ్లకు సంబంధించిన అనుమానితుడా లేకపోతే పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి అనేది ఇంకా అటు ఎన్ఐఏ కానీ అధికారులు కానీ అధికారికంగా ధృవీకరణ చేయలేదు. మరో పక్కన ఇటు అనుమానితుడిని విచారణ చేపడుతూనే మరో పక్కన ఆ నిందితుడు పేలుళ్ల వ్యవహారానికి సంబంధించి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.